ఏంటమ్మా 'ఆర్ ఆఫ్ ఉస్తాదా' సాంగ్ నాకు చాలా నచ్చిందండి. అయ్య బాబోయ్! ఆ లిరిక్స్ ఏంటంటే అసలు ఎక్సలెంట్ అనిపించింది నాకైతే సాంగ్. కానీ ఒక పాయింట్ ఏందంటే అసలు 'జల్సా' మూవీలో 'సరిగమ పదనిసా' అది గాని, 'అజ్ఞాతవాసిలో' 'ధగధగమనే తూర్పు దిశ', 'అత్తారింటికి దారేదిలో' 'వీడు ఆరడుగుల బుల్లెట్టు', ఇంకా 'గబ్బర్ సింగ్' అయితే అన్‌మ్యాచబుల్ 'గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్' ఇన్ని ఎక్సలెంట్ సాంగ్స్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి ఇంట్రో సాంగ్స్. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్‌కి ఒక పూనకాలు తెప్పించే సాంగ్స్. ఆ సాంగ్స్‌తో పోల్చుకుంటే ఇది 5% కూడా లేదు. లిటరల్లీ 5% కూడా లేదు. ఆ లిరిక్స్ ఏంటో, ఆ బీట్స్ ఏంటో, ఆ మ్యూజిక్ ఏంటో నాకైతే ఇంత కూడా ఎక్కలేదు. ఒక సగటు పవన్ కళ్యాణ్ అభిమాని కూడా హ్యాపీగా ఫీల్ అవ్వలేని సాంగ్స్, మ్యూజిక్ ఈ మూవీలో ఉంది. జస్ట్ ఫ్యాన్స్ కోసమే లిరిక్స్ రాసిర్రు అని అర్థమవుతుంది. ఓన్లీ ఫ్యాన్స్ చూస్తే మూవీ హిట్ అయితదా? కాదు కదా! అందరికి నచ్చాలి కదా! జస్ట్ ఫ్యాన్స్ కోసం అంటే ఇంకెందుకు మూవీ తీయడం? మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌మే. మాకు 'గబ్బర్ సింగ్' అంటే రక్తాలు చిందిస్తాం. నాకు 'జల్సా' అంటే పిచ్చి పిచ్చి ఇష్టం. 'గబ్బర్ సింగ్' అయినా, 'జల్సా' అయినా మొన్న 'ఓజీకి' ఎంత ఖతర్నాక్ సాంగ్స్ పడ్డాయి. 'హంగ్రీ చీతా' అని చెప్పి, 'గన్స్ అండ్ రోజెస్' అని చెప్పి ఎంత ఎక్సలెంట్ సాంగ్స్ పడ్డాయి. అంత మంచి సాంగ్స్ విన్నాక ఈ 'ఆర్ ఆఫ్ ఉస్' అయితే నా వల్ల కావట్లేదండి వినడం. ఏంటి మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టేనా? ఓకే ఫైన్ బానే ఉంది. తర్వాత ఏంటి జుట్టు ఎగురుతుంటే దడ దడ శబ్దమా? ఇది లిరిక్సా అండి? నాకు అర్థం కావట్లేదు. ఇవి లిరిక్సా? ఇంతే లిరిక్సా ఇగ? నాకైతే ప్యూర్ జైలర్ ఇన్స్పిరేషన్ కనిపిస్తుంది. అక్కడక్కడ ఆయన అంటాడు చూసినావా? 'హుకుమ్ టైగర్ కా హుకుమ్' అని చెప్పి అని చెప్పి సేమ్ అట్లనే సాంగ్ మధ్య మధ్యలో మెడ ముట్టుకుంటే దొడ కొట్టినట్టు ఇదే వస్తుంది కంటిన్యూస్‌గా. డీఎస్‌పీ రాక్ స్టార్ డీఎస్‌పీ నుంచి ఈ లెవెల్ ఆఫ్ సాంగా? నా వల్ల కాలేదండి. చంద్రబోస్ గారు ఆ లిరిక్స్ ఏంటండి? 'నాన్నకు ప్రేమతో'లో ఇవే లిరిక్స్ ఉంటాయి. 'విత్తనం అయితే మొలకెత్తు' అని చెప్పి అదే లిరిక్స్. 'పుష్పలో' కూడా సేమ్ అదే ఉంటది. 'రాయి నుంచి వచ్చే శిల్పం' అని చెప్పి ఇందులో కూడా అదే ఉంది కదండి. సాఫ్ట్ విత్తనం కాకుండా రాయిని బద్దలు కొట్టుకొని వచ్చే విత్తనం లాగా ఉండు అంట. మీకు సేమ్ అనిపిస్తలేదు లిరిక్స్ మొత్తం? నా వరకైతే ఫ్యాన్స్ కూడా ప్రాపర్‌గా ఎంజాయ్ చేయలేరు అనే సాంగ్ లాగా అనిపించింది నాకైతే. మేబీ డీఎస్‌పీ సాంగ్స్ ఉంటే ఎక్కుతాయి కదా అని చెప్పి ఒక 4, 5 టైమ్స్ విన్నా. నాకైతే ఎక్కట్లేదండి. లిరిక్స్ గాని, వాటి పర్పస్ గాని నాకైతే పెద్ద ఫుల్‌ఫిల్ అయినట్టు అనిపిస్తలేదు. అప్పుడెప్పుడో పూరి జగన్నాథ్ గారు 'బద్రి' మూవీలో ఈ మేనరిజం స్టార్ట్ చేసిర్రు. దాన్ని మీరు ఒక పీక్ లెవెల్ పట్టుకెళ్లారు 'గబ్బర్ సింగ్'తో. అగ్రీడ్ చాలా నచ్చింది. అందరికి పిచ్చి పిచ్చి ఫేవరెట్ అయిపోయింది. అగ్రీడ్. బట్ ఇంకా 20 ఇయర్స్ అవుతున్నా స్టిల్ అదే మేనరిజమా? ఫైన్ అది పెట్టుకోండి. దానిపైన ఒక సాంగా మళ్ళీ? ఏదో అక్కడక్కడ ఎలివేషన్ కోసం ఒకసారి ఇట్లా అంటే బాగుంటది కానీ ప్రతిసారి దానిపై లిటరల్ దానిపై సాంగ్ అంటే ఇంకా ఏంటండి ఇది? నాకు అర్థం కావట్లేదు. 'దేఖలేంగే సాలా' నాకైతే పిచ్చి పిచ్చి నచ్చిన సాంగ్. 'దేఖలేంగే సాలా' చూసినాంలే చాలా ఎంత ఇన్స్పిరేషన్ మోటివేషన్ ఉన్న సాంగ్ అది. అంత మంచి సాంగ్ తో పోల్చుకుంటే ఈ సాంగ్ 5% కూడా లేదనిపిస్తుంది నాకైతే. నాకైతే నచ్చలేదండి. ఈ సాంగ్స్ ఈ భజన చూస్తే నాకు మూవీలో భయం అవుతుంది. మూవీలో ఎక్కడ మొత్తం భజన పైనే ఉంటదేమో అని చెప్పి. దానికి తోడు విలన్ గా మన మల్లారెడ్డి అనుకున్నారంట. అంటే ఆయన ముసలాయన. మనకు 'తెరి' మూవీ గుర్తొస్తుంది. 'తెరి' మూవీలో విలన్ ముసలాయన ఉంటాడు. వాళ్ళ కొడుకు చచ్చిపోయాక రివెంజ్ తీసుకోవడం. నాకెందుకు మళ్ళీ 'తెరి' మూవీ రీమేక్ వైబ్స్ కొడుతున్నాయి బికాస్ ఆఫ్ మల్లారెడ్డి అన్నందుకు. సో ఇటు సాంగ్స్ రొట్టొస్తున్నది, అటేమో రీమేక్ వైబ్స్ వస్తున్నాయి. ఇది ఒక ప్రాపర్ క్లారిఫికేషన్ ఇవ్వట్లేదు, ప్రాపర్ కంటెంట్ రావట్లేదు. బయటకు వచ్చిన టీజర్స్ ఏమో మొత్తం గ్లాస్ అంటే సంథింగ్ పొలిటికల్ డైలాగ్స్ ఉన్నాయి. కొంచెం కొడుతుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మైత్రి మూవీ మేకర్స్ అండ్ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా చూపించాలి అట్లా చూపించాలని చిన్న నమ్మకం మాత్రం గట్టి ఉంది. ఓన్లీ ఇది పవన్ కళ్యాణ్ గారి పైన ఆడే మూవీ. ఓజీ మూవీలో ఎలివేషన్స్ వేరే లెవెల్లో వర్కౌట్ అయినాయి. అందులో హాఫ్ ఉన్నా కానీ ఈ మూవీ హిట్ అయిపోతుంది. బట్ అవి ఉండాలి, అవి పక్క పేలాలి. బట్ ఇలా భజన బృందం మాత్రం ఆపేయాలండి. ఇట్స్ టైమ్ టు ఎండ్ ఆల్ దిస్. సో ఇది గైస్ నాకైతే సాంగ్ జస్ట్ ఓకే, వినడానికి మాత్రం బాగుంది. ఫ్యాన్స్ కి అక్కడక్కడ కొంచెం నచ్చేసేమో కానీ జనరల్ పబ్లిక్ కి మాత్రం ఈ సాంగ్ అంత ఎక్కదు. నాకైతే ఎక్కలేదు. మన పవర్ స్టార్ ప్రీవియస్ సాంగ్స్ తో పోల్చుకుంటే ఎట్లా ఉంది మీరు చెప్పండి?